Hello guys, welcome back to game 3 of my journey to 1500 rating. గేమ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ టూ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ థింగ్, నేను ఒక బుక్ కొన్నాను. ఇట్స్ మైండ్ మాస్టర్ బై విశ్వనాథన్ ఆనంద్. ఇంకా చదవలేదు, చదివిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తాను. అండ్ సెకండ్ థింగ్, నా కజిన్ కృష్ణాష్టమి సందర్భంగా ఒక వీడియో చేశారు. ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ప్లీజ్ చెక్అవుట్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ గేమ్. ఇది ఆల్రెడీ ఆడిన గేమ్. ఐమ్ జస్ట్ అనలైజింగ్ ఇట్ నౌ. Navi whites and the opponent వి blacks. సో లెట్స్ సీ. నేను D4తో స్టార్ట్ చేశాను. క్వీన్స్ పాన్ ఓపెనింగ్. అండ్ అతను D5 వేశాడు. నేను C4 వేశాను. ఇది క్వీన్స్ గ్యాంబిట్. ఈ ఓపెనింగ్ని క్వీన్స్ గ్యాంబిట్ అంటారు. ఇక్కడ పాన్ ఇలా పుష్ చేసి ఫ్రీ ఆఫర్ చేస్తే ఫ్రీగా ఇట్స్ కాల్డ్ గ్యాంబిట్. క్వీన్ పాన్తో స్టార్ట్ చేశాను కాబట్టి దీన్ని క్వీన్స్ గ్యాంబిట్ అంటారు. అండ్ ఇఫ్ ద ఒకవేళ పాన్ యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్. ఒకవేళ పాన్ యాక్సెప్ట్ చేయకుండా ఇట్లా పాన్ పుష్ చేస్తే లైక్ E6 ఆర్ C6, దీన్ని క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ అంటారు. ఓకే, సో నేను C4 వేసాను. ఇక్కడ అపోనెంట్ క్యాప్చర్ చేశాడు ఆన్ C4. దిస్ ఇస్ క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ నేను E3 వేసాను. అతను నైట్ టు F6 వేశాడు అండ్ ఐ క్యాప్చర్ దిస్ పాన్. నెక్స్ట్ అతను E6 వేశాడు. నేను నైట్ టు F3 వేశాను. ఈ ఓపెనింగ్ని క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్ అంటారు. ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, సో నెక్స్ట్ అతను బిషప్ టు B4 వేసి చెక్ పెట్టాడు. అండ్ ఐ జస్ట్ బ్లాక్డ్ ఇట్ విత్ నైట్ టు C3. అతను పాన్ పుష్ చేశాడు లైక్ A6. నేను అటాక్ చేస్తున్నాను బిషప్ని A3 వేసి. అండ్ హీ క్యాప్చర్డ్ ద నైట్. ఐ క్యాప్చర్డ్ విత్ ద పాన్. అతను B5 పాన్ వేసి బిషప్ని అటాక్ చేస్తున్నాడు. అండ్ ఐ కేమ్ బ్యాక్ టు బిషప్ టు D3. అండ్ అతను బిషప్ టు B7 వేశాడు. అండ్ ఐ జస్ట్ క్యాజిల్డ్. అతను క్యాజిల్ చేశాడు. అండ్ ఐ వెంట్ బిషప్ టు B2. ఇది అన్నీ జస్ట్ డెవలపింగ్ అనమాట. ఫస్ట్లో ఏం చేస్తారంటే ఈ సెంటర్ని ఆక్యుపై చేస్తారు. ఫస్ట్ సెంటర్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. తర్వాత ఈ మైనర్ పీసెస్ని డెవలప్ చేస్తారు. ఎప్పుడన్నా ఫస్ట్లో మైనర్ పీసెస్ని డెవలప్ చేసిన తర్వాత క్వీన్ని డెవలప్ చేసిన తర్వాత ఈ రెండు రుక్స్ని కనెక్ట్ చేస్తారు. వైట్ అయినా బ్లాక్ అయినా జనరల్గా థియరీ అలా ఆడతారనమాట. సో ఫస్ట్ మేము డెవలప్ చేస్తున్నాం. బిషప్ డెవలప్ చేశాను నేను. నెక్స్ట్ అతను నైట్ డెవలప్ చేశాడు. నైట్ టు D7. అండ్ నేను రుక్ టు E1 వేసాను. అండ్ హీ వెంట్ పాన్ టు C5 అటాకింగ్ దిస్ పాన్. యాక్చువల్గా ఈ పాన్ అటాక్ చేయడు. హిస్ ప్లాన్ ఇస్ టు పుష్ దిస్ పాన్ అండ్ అటాక్ ది బిషప్. అండ్ నేను ఈ పాన్ పుష్ చేశాను టు బ్లాక్ దిస్ బిషప్. సో ఇది ట్వైస్ సేవ్ చేస్తుంది అనమాట. బిషప్ ఇక్కడ పాన్ని సేవ్ చేస్తుంది, రుక్ కూడా సేవ్ చేస్తుంది. సో హీ కాంట్ అటాక్. నెక్స్ట్ అతను పాన్ పుష్ చేశాడు బిషప్ని అటాక్ చేయడానికి. సో ఐ వెంట్ బ్యాక్ టు C2. ఈ పాన్ పుష్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ పాన్ స్టక్ అయింది. సో దిస్ బిషప్ ఇస్ బ్లాక్డ్. ఈ బిషప్ బ్లాక్ అయింది. బిషప్ని బయటికి తీసుకురావాలి. సో అతను నేను బిషప్ C2 వేశాను కదా. అతను రుక్ టు E8 వేశాడు. అండ్ ఐ డెవలప్డ్ దిస్ బిషప్ టు C1. మై ప్లాన్ ఇస్ టు కమ్ టు G5 సో దట్ ఇక్కడ ఈ నైట్ పిన్ అయి ఉంటుంది. బట్ హీ డిడ్ంట్ గివ్ మీ ద ఛాన్స్. హీ పుష్డ్ H6. నేను ఈ పాన్ పుష్ చేసి నైట్ని అటాక్ చేస్తున్నా. సో హీ హ్యాస్ టు మూవ్. హీ వెంట్ నైట్ టు D4. హీ వెంట్ నైట్ టు D5. ఇక్కడ నైట్ టు D5 వెళ్ళాడు కదా. నేను అదే ఆపర్చునిటీ కింద తీసుకుని ఐ వెంట్ బిషప్ టు ఫస్ట్ క్వీన్ని డెవలప్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటంటే బిషప్ టు D2 వేయాలి. బట్ నేను క్వీన్ టు D2 వేసా. ఇట్స్ ఓకే జస్ట్ టు డెవలప్. సో అతను నైట్ టు F7 వేసాడు. హిస్ ప్లాన్ ఇస్ టు కమ్ హియర్. నేను బిషప్ టు E4 వేసా టు అటాక్ దిస్ నైట్. యాక్చువల్గా అతను రుక్ టు B8 వేసాడు. బికాజ్ ఇది ఓపెన్ ఫైల్. అతనికి ఒక పాస్ పాన్ ఉంది ఇక్కడ. హీ వాంట్స్ టు పుష్ దిస్ పాన్ అండ్ హీ వాంట్స్ టు సపోర్ట్ దిస్ పాన్ విత్ దిస్ రుక్. అందుకనే అతను రుక్ టు B8 వేసాడు.
సో నేను జస్ట్ క్యాప్చర్ చేశాను ఈ నైట్ని ఎందుకు క్యాప్చర్ చేశాను అంటే ఇది చాలా యాక్టివ్ నైట్ బికాస్ కంట్రోలింగ్ లాట్ ఆఫ్ స్క్వేర్స్ సెంట్రల్లో ఉంది కదా పైగా, అందుకని ఆ నైట్ని క్యాప్చర్ చేశాను. సో అతను బిషప్తో క్యాప్చర్ చేశాడు అండ్ ఐ వెంట్ క్వీన్ టు F4. నా ఐడియా ఏంటంటే క్వీన్ని ఈ కింగ్ ఉన్న దీంట్లోకి తీసుకురావడం కోసం, కింగ్ సైడ్ తీసుకురావడం కోసం. నెక్స్ట్ అతను నైట్ టు G6 వేసి క్వీన్ అటాక్ చేస్తున్నాడు. ఐ కేమ్ క్వీన్ టు G3 అండ్ ఈవెంట్ క్వీన్ టు E7. ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే జస్ట్ టు పుష్ దిస్ పాన్ to attack the knight. If the knight ever moves, I want to capture this bishop with this pawn. ఎందుకంటే ఈ పాన్ పిన్ అయ్యి ఉంది, అది మూవ్ చేయలేడు బికాస్ క్వీన్ ఉంది ఇక్కడ. దట్ వాజ్ మై ప్లాన్. సో నేను ఈ పాన్ని పుష్ చేశాను టు H4. బట్ ఇక్కడ ఒకటి మిస్ చేశాను. ఇక్కడ డబల్ అటాక్ ఉంది కదా నైట్ తోటి క్వీన్ తోటి. నేనేమనుకున్నాను ఇక్కడ నాది కూడా నైట్ ప్రొటెక్ట్ చేస్తుంది, క్వీన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ అతను జస్ట్ క్యాప్చర్ చేశాడు. వెరీ గుడ్ మూవ్. హీ జస్ట్ క్యాప్చర్డ్ ద నైట్. ఐ క్యాప్చర్డ్ విత్ ద క్వీన్. అప్పుడు అతను ఈ పాన్ని క్యాప్చర్ చేశాడు, H4 పాన్. ఇట్స్ ఓకే. నేను క్వీన్ టు మళ్ళీ G3 వెళ్ళాను. అతను మళ్ళీ హీ వెంట్ బ్యాక్ విత్ ద నైట్. ఐ బ్రాట్ మై రుక్ ఇన్ టు ద గేమ్. రుక్ని ఈ ఫైల్లోకి తీసుకొచ్చి జస్ట్ ఐ వాంట్ టు అటాక్ కింగ్ సైడ్. అతను పాన్ పుష్ చేశాడు. ఇక్కడ ఈ పాన్ పుష్ బ్లండర్, ఎందుకంటే ఈ నైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ పాన్ ఒకటే. ఆ పాన్ని పుష్ చేశాడు. హీ డిడ్ంట్ సీ ద నైట్. సో ఐ జస్ట్ క్యాప్చర్డ్ ద నైట్. అది ఒక పెద్ద బ్లండర్ అండ్ ఆఫ్ కోర్స్ ద గేమ్ చేంజ్ అయిపోయింది అక్కడతోటి. హీ జస్ట్ మిస్డ్ దట్. హీ వాంటెడ్ టు అటాక్ దిస్ పాన్. అందుకని ఈ సెంటర్లో ఈ 2 పాన్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి కదా, హీ జస్ట్ వాంట్ టు బ్రేక్ దట్. అందుకని ఈ పాన్ని పుష్ చేశాడు. ఈ నైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పాన్ ఒకటే, అది చూసుకోలేదు అతను. అండ్ ఐ జస్ట్ క్యాప్చర్డ్ ద నైట్. అతని ఈ పాన్ని పుష్ చేసి ఇంకా రుక్ని అటాక్ చేశాడు. ఐ జస్ట్ కేమ్ బ్యాక్. అతను క్వీన్ని జరిపాడు. ఎందుకు జరిపాడో నాకు తెలియదు. హీ వెంట్ టు D7 అండ్ ఐ బ్రాట్ మై రుక్ ఈ ఫైల్లోకి తీసుకొచ్చాను జస్ట్ టు అటాక్. సో అతను ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం రుక్ టు E7 వేశాడు. అండ్ నెక్స్ట్ మూవ్లో నేను బిషప్ టు H6 వేశాను. అండ్ ఈ పొజిషన్లో అపోనెంట్ గేమ్ని రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడు అంటే ఇక్కడ నెక్స్ట్ ఇతను ఈ రెండింటిని ఇక్కడే ఉంచాలి, ఈ ర్యాంక్లోనే ఉంచాలి. అవి జరపలేడు ఎందుకంటే దెర్ ఇస్ ఎ ట్రిపుల్ అటాక్ ఆన్ దిస్ పాన్. ఈ పాన్ని కూడా క్యాప్చర్ చేయలేడు. సో నేను ఇంకో రుక్ని గేమ్లోకి తీసుకొస్తున్నాను. ఈ రుక్ని ఈ గేమ్లోకి తీసుకొస్తాను నెక్స్ట్. సో హీ కెనాట్ స్టాప్ దట్ అండ్ హీఈస్ డౌన్ బై ఏ పీస్. అందుకని ఇంకా అతను రిజైన్ చేసేసాడు. సో దట్స్ ద గేమ్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఎంజాయ్డ్.